ఇక మొత్తంగా ఏపీలో అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి 6:30 గంటల నుంచే భారీగా క్యూ లైన్ అయితే కనిపించే వేర్వేరు పనులు తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకైతే పోటెత్తుతున్నారు. మొత్తంగా కడపలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు మినిమం ఎంత ఓటింగ్ శాతం నమోదైంది అనుకోవచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ పద్మ. కడప జిల్లాకు సంబంధించి 6:30కే దాదాపుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లందరూ కూడా బారులు తీసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కడప జిల్లాలో ఉన్నటువంటి కడప సెంటర్ కడప నగరంలోని జగనగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 5 పోలింగ్ బూతులు ఉన్నాయి. మనము ఇక్కడ విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా క్యూ లైన్ల వద్దకు చేరుకున్నారు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. అలాగే వృద్ధులు కూడా ఇక్కడికి ఉదయం 6:30, 7 గంటల ప్రాంతంలోనే వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి బారులు తీరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఈసారి మొదటిసారి ఓటు హక్కు ఉన్నటువంటి యువతులందరూ కూడా ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వాళ్ళందరూ వారి ఓటు హక్కును తమకు చెందినటువంటి అభ్యర్థులను ఎన్నిక చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మాక్ పోలింగ్తో 7 గంటలకు ఖచ్చితంగా స్టార్ట్ అయింది. అక్కడక్కడ కడప జిల్లాలో 1-2 పోలింగ్ బూతులు మినహా అన్ని చోట్ల కూడా పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతోందని చెప్పవచ్చు. ఇప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులో ఉన్నటువంటి బాకరాపురంలో తమ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. అలాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ నాయుడు కూడా పోట్లదుర్తిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు 9:15 కాంగ్రెస్ పార్టీ చీఫ్ అలాగే కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిల కూడా వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించి అనంతరం అక్కడి నుంచి నేరుగా 261 పోలింగ్ బూత్ నెంబర్లో ఇడుపులపాలెం ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ లో తను కూడా ఓటు హక్కు వినియోగించబోతున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఉదయం 7 గంటల ప్రాంతంలో కమలాపురం పరిధిలో ఉన్నటువంటి కోగటం ప్రాంతంలో ఒక చిన్నపాటి ఇష్యూ జరిగింది. అక్కడ పోలింగ్ ఏజెంట్లకు అలాగే అభ్యర్థికి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ ఘర్షణ జరగకుండా దాన్ని పూర్తిగా క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైల్వే కోడూరు పరిధిలో ఉన్నటువంటి 185, 187 పోలింగ్ బూత్లలో ఈవీఎంలు కాస్త మొరాయించాయి. కానీ ఒక 10-15 నిమిషాల మేరకే వెంటనే అలర్ట్ అయినటువంటి పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియ సజావుగా చేయడానికి చాలా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఓటు వినియోగించుకోవడానికి బారులు తీరినటువంటి పరిస్థితి. అసలే భానుడు బగబగలు ఉండడంతో ఉదయాన్నే వచ్చి తన ఓటు వేసుకుని ప్రశాంతంగా ఎండ ఎక్కువ లోపు ఇంటికి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనతో అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పోలింగ్ వేయడానికి వచ్చినటువంటి ఓటర్లను ఒకసారి పరిశీలిస్తూ ఉంటే అలా గతంలో కంటే ఈసారి ఖచ్చితంగా భిన్నంగానే పోలింగ్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముస్లిం మహిళలు కూడా ఉదయాన్నే వచ్చి తమ పనులన్నింటినీ పక్కన పెట్టి ఓటు ఖచ్చితంగా వేసి తర్వాతనే తమ పనులు కూడా చేసుకోవాలని చెప్పి ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడుగానే పోలింగ్ కేంద్రాలకు బారులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలింగ్కి వచ్చేటువంటి వాళ్ళందరికీ గైడ్ లైన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు, పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి ఓటర్లకు ఏ పోలింగ్ కేంద్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఓటు వేసేటువంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఏ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయాలి, అక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మనం చూపించే ఈ ప్రాంతంలో 5 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 5 పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా దాదాపు 100 నుంచి 150 మంది క్యూ లైన్లో ఉన్నారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వృద్ధులందరూ కూడా క్యూ లైన్లలోకి రాకుండా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళకు కుర్చీలు సైతం ఏర్పాటు చేసి వాళ్ళని ఒకవైపు కూర్చోబెట్టి ఒక 10 మంది క్యూ లైన్లో ఓటర్లు అయిపోయిన తర్వాత ఆ వృద్ధులందరినీ కూడా తిరిగి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా చూస్తే పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఓటేసే అవకాశాన్ని చాలా క్లియర్గా ప్రశాంతమైన వాతావరణంలో కలిగించే దిశగా ఉందని అర్థం చేసుకోవచ్చు పద్మ. అయితే సురేంద్ర, దీన్ని బట్టి చూస్తే అంటే గతంలో కంటే ఇప్పుడు ఓటు వేసే ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ఓటు హక్కు సంబంధించి అవగాహన పెరిగిందనుకోవచ్చా? ఎస్, తప్పనిసరిగా ఓటు హక్కు అంటే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఓటరు కూడా తమ ఓటును వినియోగించుకునేలా చైతన్యం కలిగించడంలో ఇటు ప్రభుత్వ అధికారులు చాలా నిమగ్నమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం తమ ఓటును వినియోగించుకునేలా వాళ్లకు రోజువారీగా శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు తరచూ చేస్తా ఉన్నారు. గత ఎన్నికల్లో 79.8% పోలింగ్ అయింది. ఈసారి తప్పనిసరిగా 3 నుంచి 4% తప్పనిసరిగా పెంచుతామని ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇప్పుడు వస్తున్నటువంటి ఓటర్లను బట్టి చూస్తే తప్పనిసరిగా పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
గతంలో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ పర్సెంటేజ్ కంటే ఈసారి తప్పనిసరిగా పెరుగుతుందన్నటువంటి విషయం అయితే అర్థమవుతోంది. పోలింగ్ సమయంలో ఇటు అధికారులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ ఏర్పాట్లుగా విషయాన్ని చూస్తే ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరిగే అవకాశం ప్రస్తుతానికి లేదు. కానీ ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి తొందరగా తమ ఓటు హక్కును వేయించుకోవాలని చెప్పి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు బద్వేల్ ప్రాంతంలో ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గ కేంద్రాల్లో 22,700 మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాదాపు 2,795 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ ప్రారంభమైందనేది అర్థమవుతోంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ సుందరేంద్ర.